చేవెళ్ళ దగ్గర జరిగినటువంటి బస్సు టిప్పర్ ప్రమాదంలో మొదట 19 మంది చనిపోయారు అని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. చాలామంది ప్రాణాలతో పోరాడుతున్నారని, అంతకంతకు మృతుల సంఖ్య పెరుగుతుంది అని వార్తలు వెలువడుతూ ఉన్నాయి. ఆ చుట్టుపక్కల ఆసుపత్రులు క్షతగాత్రులతో నిండిపోయాయి. అక్కడ మృతుల బంధువులు, కుటుంబ సభ్యుల రోదనలతో అసలు ఆ టీవీ ఛానల్ని రీసౌండ్ ఇస్తూ ఉన్నాయి వాళ్ళ రోదనలు. ఈ క్రమంలో అక్కడికి వెళ్ళినటువంటి చేవెళ్ళ ఎమ్మెల్యే కాలేరు యాదయ్య, చేవెళ్ళ ఎమ్మెల్యే కాలేరు యాదయ్య, యాదయ్య మీదకు దాడికి ప్రయత్నం చేశారు. మొదట ఎమ్మెల్యేతో పాపం చనిపోయారు, రెగ్యులర్గా ప్రమాదాలు జరుగుతున్నాయట జాతీయ రహదారి మీద. అయితే ఈ జాతీయ రహదారిని ఎందుకు విస్తరించలేదు, కబుర్లు మాత్రం ఎందుకు చెబుతూ ఉన్నారు అని బంధువులు ఒక్కసారిగా వాగ్వాదానికి దిగి తోసి దాడి చేసే ప్రయత్నం చేసేసరికి తీవ్ర ఉద్రిక్త వాతావరణం. పోలీసులు అక్కడిక్కడ అడ్డుకొని వచ్చిన కారులోనే ఎమ్మెల్యే యాదయ్యను అక్కడి నుంచి పంపించేశారు. బంధువులందరూ తిరగబడ్డారు, మృతుల కుటుంబ సభ్యులు. సో నన్ను అడిగితే ఆ పరిస్థితి, అక్కడున్న పరిస్థితి, హృదయ విచారకంగా ఉన్న వారిని చూస్తే ఈ ప్రజాప్రతినిధులు వెళ్ళకపోవడమే బెటర్ ఏమో. ఎందుకంటే చాలా ఆవేశంలో ఉన్నారు. ఆవేశం అనకూడదు, ఆవేదన, బాధ, ఆక్రందన, ఆక్రోశం. ఈ జస్ట్ ఇమాజిన్, నవ్వుతూ బయలుదేరిన కుటుంబ సభ్యులు విగత జీవులై శవాలుగా పడి ఉంటే ఆ కుటుంబ సభ్యుల రోదన ఎట్లుంటుంది, వాళ్ళ ఆక్రందన ఎట్లుంటుంది, ఎంత హృదయ విదారకంగా ఉన్నాయంటే అసలు చనిపోయిన వాళ్ళని చూస్తుంటే దారుణం.